భవనాల వ్యయం ఏ స్థాయిలో ఉంటుందో నిర్వహణ అసలు ఊహించడానికే సరైనటువంటి ఊహకే అందట్లేదు. భవిష్యత్తులో ప్రభుత్వం మీద దీని మూలంగా భారం పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతిదీ నేను ఒక విజనరీనని, నాకు ఒక విజన్ ఉందని తనకు తానుగా గొప్ప చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మాత్రం తనదైన శైలిలో రాజధాని నిర్మాణం కూడా అంచనాలు పెంచి దండిగా కమిషన్లు దండుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభమైంది. అది కేవలం వెలగపూడిలో రాజధాని 1,151 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల్లో 2016లో తాత్కాలికమైనటువంటి సచివాలయాన్ని నిర్మించారు. అదే ఇప్పుడు శాశ్వత సచివాలయం హెచ్ఓడి కార్యాలయాల కోసం అమరావతి ప్రాంతంలో 52,90,426 చదరపు అడుగులతో నిర్మిస్తున్నారని అంటే ఆ భారీ భవనాలు టవర్స్ నిర్మిస్తున్నారంటే ఇందుకోసం ఏకంగా 4,688.82 కోట్లు ఖర్చు చేస్తూ ఇప్పటికే కాంట్రాక్టులని అప్పగించడం జరిగింది. సచివాలయంలో ఎక్కువ వేసుకున్నా కూడా 3,000 మంది కన్నా ఎక్కువ పనిచేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. మరి వారి కోసం ఇన్ని భవనాలు, ఇన్ని లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు అవసరమా అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతోంది. మరి ఎవరి కోసం, ఎందుకోసం ఇంత పెద్ద భవనాలు, వాటికి అత్యంత ఇంతంత ఖర్చు పెట్టడం అంటే రాజధాని నిర్మాణం పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వము సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మరో అత్యంత అవినీతి దందా అని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతోంది. 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఒక్కొక్క భవనం ఖరీదు చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఇప్పటికే రైతులు మొదటి దశలో ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి రైతులందరూ కూడా మాకు సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలుగా భూములు ఇచ్చినటువంటి వారు, వారికి ఇస్తానన్నటువంటి ఫ్లాట్లు ఇవ్వకపోగా, వారికి ఇస్తానన్నటువంటి కౌళ్ళు ఇవ్వకపోగా, వారికి ఇప్పటికీ కూడా ఫ్లాట్స్ అలాట్మెంట్ జరగకపోగా వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో సెకండ్ ఫేజ్ తీసుకుంటామని చెప్పడము, వందల వేల కోట్ల రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇంతని పెంచి అత్యధికమైనటువంటి ధరకి నిర్మాణం చేపట్టడము, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రైతులందరూ కూడా ఒక పక్కన గగ్గోలు పెడతా ఉన్నారు. మీకు ముందుకొచ్చి మేము అమరావతికి భూములు ఇస్తాము అని చెప్పినటువంటి రైతుల పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా ఉంది. సిఆర్డిఏకి సంబంధించినటువంటి వాళ్ళే డబ్బులు వసూలు చేస్తున్నారు మా దగ్గర అని చెప్పిన కూడా బాహాటంగా చెబుతూ ఉన్నారు. ఈ వ్యయం చూస్తూ ఉంటే పేద ప్రజలకి, పేద కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు పిల్లలు కానివ్వండి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల యొక్క పిల్లలు చదువుకునేటటువంటి మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క మెడికల్ కాలేజీ వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఈరోజు మనకి స్పష్టంగా కనబడతా ఉంది. అలాగే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఆ చుట్టుపక్కల వచ్చేటటువంటి ఆరోగ్యం గురించి వచ్చేటటువంటి రోగులందరికీ కూడా అక్కడ ఉచితంగా వైద్యం చేయించేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్కనేమో అవసరానికి మించి బిల్డింగులు కట్టడము, ఒక పక్కనేమో చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేనంత ఎస్ఎఫ్టీ 11,000, 9,000, 10,000 ఆ రకంగా మీరు ఎస్ఎఫ్టీ ఇచ్చి నిర్మించేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఒక రైతుల సమస్యలే పరిష్కరించడంలో వైఫల్యం చెందారు. అలాగే మెడికల్ కాలేజీలని కట్టలేమని చెప్పని చేతులెత్తేశారు. ఒక్కొక్క